వెల్కమ్ టు వి మీడియా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్ సీఎం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ జోస్యం. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, సిపిఐ డిమాండ్. వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పదింతలు పెరిగాయని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆరోపించారు. జగన్ రెడ్డి దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని ఆమె విమర్శించారు. శృంగవరపుకోట ఎస్సీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వైసీపీ హయాంలో హత్యకు గురైన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంస్కరణ సభలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ పాలనలో 8,000కు పైగా దళితులపై దాడులు నమోదైతే వైసీపీ 5 ఏళ్ల పాలనలో అవి 56,000కు పైగా పెరిగాయని తెలిపారు. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించిందని గుర్తు చేశారు. దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం సహా అనేక మంది దళితులు వైసీపీ హయాంలో బలయ్యారని ఆరోపించారు. దళిత మహిళలపై దాడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపింది జగన్ ప్రభుత్వమేనని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళ కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల కూడు గుడ్డ నీడ అనే సంక్షేమాలకి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సూక్తికి అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలనని ఆ మహానుభావుడు ప్రారంభిస్తే అన్ని వర్గాలకి సముచిత న్యాయం చేసింది అని ఏదైనా ప్రభుత్వం పార్టీ ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని మనమందరం కూడా కొనియాడక తప్పదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి, విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో కూడా మన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రచనలో అనుగుణంగా ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను సమాజంలో ప్రతి ఒక్క కుటుంబాలకి ఆ సంక్షేమ అభివృద్ధిని అందజేస్తూ ఆ మహనీయుడు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆనాడే అన్ని వర్గాలకి రిజర్వేషన్లు పెట్టి ఉద్యోగ, విద్య, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించి అతని అడుగుజాడల్లో గౌరవ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకి అడుగులు వేస్తూ మరి వారి ముఖ్యమంత్రి వర్యులుగా ఉండేటప్పుడు ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ప్రతిభా భారతి గారిని రాష్ట్ర స్పీకర్గా ఆ తల్లిని ఆనాడు పెట్టడం, బాలయోగి గారిని ఢిల్లీలో అక్కడ స్పీకర్గా వారిని పెట్టడం, ఇలాగ అన్ని వర్గాలకి కూడా ఒక ఎస్సీ, బీసీ, ఎస్టీ అనే కాకుండా ఎవరైతే అర్హత ఉన్నారో అన్ని వర్గాలకి ఆనాడు పెద్దపీట వేస్తూ సంక్షేమాలు కూడా అనేకంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎస్సీ కార్పొరేషన్లు, మరి ఎస్సీ అంబేద్కర్ భవనాలు, ఏవైతే విదేశీ విద్యను ప్రోత్సహించి అమెరికా వెళ్ళి చదువుకోవడానికి అంబేద్కర్ విద్యోన్నతి పథకం, అంబేద్కర్ స్టడీ సర్కిళ్ళు, మరి అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలలు, మరి అదేవిధంగా ఆ వీధుల్లో మన కాలనీల్లో ఉండడానికి ఇళ్ళు, అదేవిధంగా ఉచిత విద్యుత్తు, మరి కాలనీలో రహదారులు, మంచినీళ్ళ సౌకర్యం, ప్రస్తుతం ఈనాడు ఉచిత సోలార్ను కూడా ఇంటింటికి ఎస్సీ కాలనీల్లో ప్రాధాన్యత ఇవ్వడం,
మరి అదే విధంగా రాజకీయ రిజర్వేషన్లో మరి ఈనాటి ప్రస్తుత స్వర్ణకార సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖ జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఒక రోజు శాంతియుత బంద్ నిర్వహించారు. దేశ ప్రధాని ఇటీవల బంగారం కొనవద్దు అంటూ చేసిన ప్రకటనతో కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుపుతూ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్ మరియు విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గోడి నరసింహాచారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పాకి కొండబాబు, పిఆర్ఓ గుంటుపల్లి ప్రసాద్, జిల్లా సంఘం అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు, డొంక నానాజీ, గోర్స నానాజీ, ముదుపాక రవి, రామోజు పెదబాబు, కరిత్రినాథ్, పాటోజు నాని, తాళబత్తుల మూర్తి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ నగర స్వర్ణకార సంఘం ప్రతినిధులు, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పెద్దలు నరసింహాచారి గారు వచ్చారు, ఆచార్య గారు వచ్చారు. అలాగే గాజువాక నుంచి ఉన్నటువంటి శ్రీ కామాక్షి, కంచి కామాక్షి స్వర్ణకార సంఘం, ఇలాగా విశాఖపట్నంలో ఉన్నటువంటి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గ సంఘాలన్నీ కూడా ఇక్కడ వచ్చి వారొక వినతి పత్రం మాకు ఇవ్వడం జరిగింది. ఏదైతే దేశ ప్రధాని గారైనటువంటి నరేంద్ర మోడీ గారు బంగారం మనం ఏదైతే దిగుమతి చేసుకోవడం తగ్గించాలి కనుక దాని మీద కొంచెం ఈ క్రైసిస్ ఉన్నంత వరకు, ఏదైతే ఈ యుద్ధ వాతావరణం ఉన్నంత వరకు కూడా అవి కొనొద్దు అని వారు పిలుపునిచ్చారు. దానివల్ల కొంతమంది కాదు, కార్మికులకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్వర్ణకారులు అందరూ వచ్చి వారు ఇది జీవన విధానం మీద కొంచెం ఇంపాక్ట్ ఉంది, దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి మాకు సహకారం అందించండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే స్వర్ణకార సంఘాలు పెద్దలందరూ వచ్చి చెప్పారో ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం, వీరికి తగు న్యాయం జరిగేటట్టుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు గోడి నరసింహాచారి. నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్. విశ్వబ్రాహ్మణ సంఘంలో 5 దాయిలు ఉన్నాయి. స్వర్ణకార సంఘం, కార్పెంటర్ సంఘం, శిల్పాచార్యులు, అదేవిధంగా మన కంచర పనివాళ్ళు, అదేవిధంగా రాడ్ బెండర్స్ అంటే ఇనుము పనివాళ్ళు. ఈ 5 దాయిలు కూడా విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి పంచప్రాణాలు ఎలాగైతే ఉన్నాయో ఈ 5 దాయిలు కూడా అలా ఉంటాయి. ఈరోజు స్వర్ణకార సంఘం బంగారం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి దేశ ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు కొంతవరకైనా స్వర్ణకార వృత్తి కొంత దెబ్బతింటదేమో అనేటువంటి భయాందోళనతో రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలిపించింది. అయ్యా, రాష్ట్రంలో స్వర్ణకారులందరూ కూడా ఒక వినతి పత్రం స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అదేవిధంగా ఎమ్మెల్సీలకు కూడా ఒక వినతి పత్రం ఇవ్వండి. ఒకవేళ దాని ప్రభావం ఏమైనా జరిగితే మాకు రాబోయే రోజుల్లో జీవనభృతి ఏదైనా మత్స్యకారులకు ఏ విధంగా జీవనభృతి ఇస్తున్నారు, అదేవిధంగా మిగతా కార్మికులకు ఏ విధంగా జీవనభృతి ఇస్తున్నారు, ఆ విధమైన జీవనభృతి ఇచ్చేటట్టుగా ఒక వినతి పత్రం ఇవ్వండి అంటే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మరియు కార్మిక నేత మహానుభావుడైనటువంటి మా పల్లా శ్రీనివాసరావు గారిని, గాజువాక ఎమ్మెల్యే గారిని మేము కలిసి మా వినతి పత్రం ఇవ్వడం వల్ల వారు సానుకూలంగా స్పందించడమే కాకుండా వారు ఎంతో ఒక ఆప్యాయత చూపించారు. కార్మికుల తల కష్టం నీకు తెలిసిన వాడిని కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి దీనివల్ల ఏమైనా మీకు ఒకవేళ అపాయం తగిలితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక మాట అయితే మాకు ఇచ్చారు. దానికి మేము చాలా సంతోషంగా ఉదయం 10:30కి వచ్చాం. వారి వరకు ఎంతవరకు వెయిట్ చేసినా చాలా హ్యాపీగా సంతోషంగా వెళ్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర స్వర్ణకార సంఘం ఫైనాన్స్ కార్పొరేషన్ మా లోకేష్ గారు అనౌన్స్ చేశారు. దానికి నిధులు విధులు కూడా ఇప్పటికి ఇంకా పెట్టలేదు కాబట్టి అది కూడా వేస్తే ఒకవేళ ఇలాంటి దెబ్బలైనా తగిలేటప్పుడు అందులోంచి లోన్ తీసుకొని కొంత ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో మా స్వర్ణకారులందరూ కూడా వేచి చూస్తున్నారు. దాన్ని త్వరితగత పెట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మీ అందరం కూడా బాధపడేది ఏమిటంటే అత్యాధునికమైన పనిముట్లు రావడమే కాకుండా కార్పొరేట్ వ్యవస్థలు రావడం వల్ల స్వర్ణకారులు రోజువారీ కూలీలుగా వెళ్ళిపోతున్నారు. వీరందరికీ కూడా జీవన భృతి కావాలి అంటే ఇప్పటి వరకు బ్యాంక్ అప్రోజల్గా వెళ్తున్న వాళ్ళకి బ్యాంక్ అప్రోజల్గా ఉన్నట్టు ఉద్యోగస్తులుగా వాళ్ళని స్థిరపరిచే విధంగా చేయడమే కాకుండా వాళ్ళకి స్వర్ణకారులకి మత్స్యకారుల వల్లే వాళ్ళు వేట విరామ సమయంలో వాళ్ళకి ఎలాగైతే ఇస్తున్నారో ఇలాంటి సందర్భాలలో వారికి ఒక జీవన భృతి ఇస్తూ క్రెడిట్ కార్డ్స్ ఇమ్మని మేము ఈ సందర్భంగా వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ జోస్యం చెప్పారు. విశాఖలో ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలోని దస్పల్ల హోటల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగు శక్తి సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ తాత ఎన్టీఆర్ కు ఉన్న చరిష్మా జూనియర్ ఎన్టీఆర్ లో కూడా కనిపిస్తుందన్నారు. కోట్లాది అభిమానులు తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్టీఆర్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అడుగు పెడితే తాతకు మించిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు పరిస్థితులకు అనుగుణంగా మారిపోతున్నారని విమర్శించిన రామ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమా మళ్లీ విడుదల కావడం రాజకీయ ప్రవేశానికి సంకేతంగా భావిస్తున్నామని చెప్పారు. టీడీపీ స్థాపకుడు నందమూరి తారక రామారావుకు నిజమైన రాజకీయ వారసుడుగా జూనియర్ ఎన్టీఆర్ నిలుస్తారని పేర్కొన్నారు. ఫిల్మ్ డైరెక్టర్ వంశీబాబు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అపారమని, యువతకు ఆదర్శ నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 43 జన్మదిన సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ జరిగింది. అలాగే వేళ ఉదయం మెలోడీ థియేటర్లో కూడా ఆయన అభిమానులందరూ కోలాహలంగా ఊసరూసించడం జరిగింది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవి చేస్తున్నారు. ఎందుకంటే ఇది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్షని ప్రజలు కోరుకుంటున్నారు. ఈవేళ రాజకీయ నాయకులు ఊసరవెల్లిగా రంగులు మారుస్తున్నారు తప్ప ప్రజలకు ఏ రకమైన మేలు జరగట్లే. ఒకటే కోరుతున్నాం, ఇటీవల తమిళనాడులో ఏదైతే విజయ్ గారు గెలిచారో ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్టీఆర్ హవా కొనసాగుతుంది. డెఫినెట్ గా ఎన్టీఆర్ రాజకీయాల్లో ఆశ్రమం నుంచి మనం చేస్తున్నాను. ఇది నాడు ఆయన తాత ఆయన నందమూరి ఏదైతే ఆశించారో ఆయన మనోడుగా చేసిన బాధ్యత మీ పైన మనం చేస్తున్నాను. డెఫినెట్ గా తెలుగు జాతి పౌరుషాన్ని మరోసారి చాటి చెప్పాలని చెప్పి ఎన్టీఆర్ ని ఈ సందర్భంగా తెలుగు శక్తి ఆకాంక్షిస్తుంది. ఇవాళ నేనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు రావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ తోనే ఒక మార్పు యువతరానికి ఒక నాంది వృత్తి మనం చేస్తారు. ఇవాళ యువతరంలో అనుకున్న ఫాలోయింగ్ అది ఎవరికి మనం చేస్తారు, అది ఒక ఎన్టీఆర్కే సాధ్యం. మొన్నే మనం చూసాం, బెంగళూరు వెళ్తే బెంగళూరు ఆయన ఫాలోయింగ్ చూసాం. అందువల్ల డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తర్వాత అది నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా మనం చేస్తాను. ఇందులో ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు తప్ప ఎప్పుడు ఏది ఆశించలే. ఇవాళ నందమూరి తారక రామారావు మనసు ఎంత అంటే బంగారం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, నా చుట్టూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో రావాలని తెలుగు శక్తి ఆకాంక్షిస్తుంది. డెఫినెట్ గా విశాఖపట్నంలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆన్లైన్ ఫార్మసీల వల్ల స్థానిక కెమిస్టులు, డ్రగ్గిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ విశాఖపట్నం జిల్లా కెమిస్టులు, డ్రగ్గిస్టుల అసోసియేషన్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల అమ్మకాలు వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా కెమిస్టులు, డ్రగ్గిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ సీతారామయ్య, కార్యదర్శి రామచంద్రపురం రావు మాట్లాడుతూ ఆన్లైన్ ఫార్మసీల ద్వారా రోగుల ప్రాణాలతో సిలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఎలాంటి ఖచ్చితమైన ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులను ఆన్లైన్ లో యథేచ్ఛగా విక్రయించడం అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. జీవో ఆసరా తీసుకొని అధిక డిస్కౌంట్లు ఆపరేట్ చేసి పేషెంట్ని ట్రాప్ చేస్తున్నారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని చెప్పి పలుమార్లు మేము విన్నవించాం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. ఆ జీవో రద్దు ఇంతవరకు జరగలేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఒకరోజు స్ట్రైక్ మేము చేయాల్సి వచ్చిందండి. సో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జీవో రద్దు చేయాలి. అనధికారమైన డిస్కౌంట్లు, ఎక్కడా లేని డిస్కౌంట్లు, ఎక్కడా రాని డిస్కౌంట్లు ఎలా ఆపరేట్ చేస్తుందో ఎంక్వైరీ చేయమని మేము గట్టిగా కోరుతున్నాం. మా ఉద్దేశంలో ఏంటంటే ప్రతి మెడిసిన్ మీ ఎదురుగా ఉన్న రీటైల్ షాప్లో కొనుక్కుంటే మీకు న్యాయమైన డిస్కౌంట్ ఇస్తారు, ఎలా వాడాలో సూచనలు ఇస్తారు. ఒకవేళ మెడిసిన్ డాక్టర్ గారిని ఆపమని చెప్తే అది వెనక్కి తిరిగి మళ్ళీ ఇంకో వేరే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. మీ నైబర్గా ఉన్న రీటైల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి పేషెంట్తోనూ ఉందండి. రేపన్న నాడు ఆ దగ్గరున్న రీటైల్ కానీ తీసేసి వాళ్ళు మా మనుగడలో లేరు అనుకోండి, వీళ్ళంతా ఆడిందాట పాడిందాట పాట అయిపోతుంది. ఆన్లైన్ వ్యవస్థ ద్వారా వచ్చింది. ఆ ఉద్దేశంతో అది అరికట్టి న్యాయంగా లైఫ్ సాగిస్తున్న మీ దగ్గర ఉన్న రీటైల్ కెమిస్ట్ని ప్రోత్సహించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. నా పేరు దుర్గారావు అండి, విశాఖపట్నం సిటీ కెమిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. వైజాగ్లో 1400 ఉన్నాయండి మంది. అపోలో మాత్రం వాళ్ళు కొన్ని 50% వరకు వాళ్ళు ఓపెన్ చేసుకోమన్నారు. మెడ్ ప్లస్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి కలవలేదు.
ఇప్పుడు మీరు అమ్మే మెడిసిన్కి వాళ్ళు అమ్మే మెడిసిన్కి తేడా ఉంటుంది కదా? చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు దీపావళి సామాన్ చూశారు కదండి, ఎంఆర్పి ఎంత వేస్తాడు, దాని మీద 80% డిస్కౌంట్ అని ఇస్తాడు. ఎలా ఇస్తాడండి? ఎంఆర్పి ఇప్పుడు 1000 రూపాయలు వేసి 80% అంటే 200 రూపాయలు. మన మార్కెట్లో అంతకన్నా తక్కువ రేటుగా మీ దగ్గర ఉన్న నైబర్ని అడగండి, వాడు ఏంటి ఈ ఐటమ్ ఇంత రేటుకి ఇస్తున్నాడు, నువ్వు అలాంటి ఐటమ్ నాకు అంతకన్నా తక్కువ ఇవ్వగలవా? రేపు పొద్దున్న జవాబుదారీతనం మా రీటైలర్ దగ్గర ఉంటుంది. కారణం ఏంటంటే మా రీటైలర్ దఫాలుగా డ్రగ్ డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి పర్చేజ్ ఎక్కడి నుంచి చేస్తున్నాడు, సోర్స్ ఏంటి, కరెక్ట్గా వస్తుందా లేదా, ఇవన్నీ వెరిఫై చేసి సర్టిఫికేషన్ లాగా అవుతుంది. అదే బయట ఉన్న అవుట్లే ఈ ఫార్మసీ దగ్గర అటువంటివి ఏమి జరగవండి. తెలియదు కూడా వాళ్ళకి, కన్సూమర్కి ఇవేమి ఐడియా లేదు. ఇవన్నీ అవేర్నెస్ తేవాలనే మేము ఒకరోజు బంద్ చేసి వాళ్ళ దృష్టికి తేవాలని, మీ మీడియా ద్వారా దృష్టికి తేవాలని కోరుకుంటున్నామండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నవాడు వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ కూడా ఇదే తరహాలో కదా చెకింగ్ చేయాలి. వాళ్ళు కరెక్టేనండి, వాళ్ళు వెరిఫై చేస్తారండి. వెరిఫై చేసినప్పుడు వాళ్ళు సోర్స్ తీసుకుంటారు. మేము ఈ మెడ్ ప్లస్ వాళ్ళది తప్పుడు మెడిసిన్స్ అని ఎక్కడ మేము అంటలేదు. వాళ్ళు చేసే పని ఏంటంటే హయ్యర్ ఎంఆర్పీలు ముద్రిస్తున్నారు. అదేదో వాళ్ళే న్యాయమైన ఇప్పుడు 80% తగ్గించి న్యాయంగా ముద్రించమనండి. ప్రజలను తప్పుదారి ఎందుకు పట్టించాలి? 80% 70% అని న్యాయంగా ఇప్పుడు ఎంతకు వస్తుందో ఆ రేటే వేయమనండి. మేమే వాళ్ళని ప్రొటెస్ట్ చేయట్లేదే. అంటే మిస్లీడ్ చేయొద్దు, పబ్లిక్ని మిస్లీడ్ చేసి పబ్లిక్ని ట్రాప్ చేసి డిస్కౌంట్ అని ఎర చూపించొద్దని అంటున్నాం. న్యాయంగా ఎంతకెళ్ళాలో అంత డిస్కౌంట్ ఇవ్వండి, చెయ్యండి. వ్యాపారం తప్పులేదు, వ్యాపారంలో పోటీతత్వం ఉన్నది వెల్కమ్. కానీ అన్రీజనబుల్గా చేయొద్దని, తప్పుదో పట్టించొద్దని కోరుకుంటున్నాం. ఈ ఫార్మసీ వల్ల ఏంటంటే వాడు సోర్స్ మనకు తెలియదండి. ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టారనుకోండి, ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది కూడా పేషెంట్ ఉండదండి. పేషెంట్ పని ఏంటి? ఆర్డర్ ఆన్లైన్లో పెట్టడం, డబ్బులు కట్టడమే. డబ్బులు కట్టేస్తే ఇంకా ఎంత అయిపోయింది. ఆడు వైజాగ్ నుంచే ఇస్తాడని గ్యారంటీ లేదండి. వాడు అస్సాం నుంచి ఇవ్వచ్చు, శ్రీనగర్ నుంచి ఇవ్వచ్చు, పంజాబ్ నుంచి రావచ్చు. ఆ మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు ఆనవాలు ఉండదండి. దానికి ఇంకోటి ముఖ్యం ఏంటంటే నకిలీ ప్రజలపై భారాన్ని మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని గాజువాక సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు పెదకంట్యాడ కూడెల్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. 5 రాష్ట్రాలు ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెంచడం ప్రజా వ్యతిరేక చర్య అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. గాజువాకలో విపరీతంగా భూ కబ్జాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వనజాక్షి, పల్లెటి పోలయ్య, కరుకుపోతయ్య, దుర్గారావు, అచ్యుతరావు, అప్పలరాజు, రమణి, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి యుద్ధం పేరు చెప్పి బీజేపీ ప్రభుత్వం వ్యాపారం చేస్తా ఉంది. మరి ఈ వ్యాపారాన్ని మరి అణిసివేయాలనేసి అంటే మనం అందరం కూడా, ప్రజలంతా కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి 5 రాష్ట్రాల్లో ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిందో అక్కడి నుంచి ఏంటంటే మమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు ఎవరు లేరని బీజేపీ ప్రభుత్వం పేటరేగిపోతా ఉంది. ప్రజలు ఇదంతా గమనించాలి. మరి బీజేపీ ప్రభుత్వం పేటరేగిపోతూ మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ అన్నీ కూడా పెంచుతూ ఈరోజు వాళ్ళు ఖజానాలు నింపుకోవడానికి చూస్తూ ఉన్నారు. మరి ఒక పక్క ఏంటంటే కాన్వాయ్ ఇదిగో వీళ్ళు వెళ్తున్నాం, మేము 1 వస్తుంది 2 వస్తుంది, మేము కూడా ఎక్కువ వాడట్లేదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వెళ్తుంటే, మీకు ఎందుకయ్యా కాపలు దోసుకున్న వాళ్ళకి మీకు కాన్వాయ్ ఎన్నిక ఒక 60-70 కార్లు ఎందుకు? ఈరోజు పెట్రోల్ మీరు సేవ్ చేస్తున్నారని ప్రజలకి నిరూపిస్తూ దాని మీద రేట్లు పెంచడానికి, మీ అబద్ధ మాటలు చెప్పడానికి అటువంటి పనులు మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలకి కళ్ళు కట్టినట్లుగా చూపిస్తూ మీరు చేయవలసిన పని మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఆ డ్రామాలు అవసరం, కాబట్టి ఆ అవసరం ప్రకారం మీరు చేస్తున్నారు. కాబట్టి ఇవి ప్రజలకు అవసరం లేదు. ప్రజల మీద ఇటువంటి భారాలు వేస్తే భారత కమ్యూనిస్టు పార్టీ ఖచ్చితంగా దాన్ని ఖండిస్తూ ఉంది. అందరూ కూడా కుంభకోణాలకి అలవాటు పడ్డారు భూమి మీద. మనం ఇప్పుడే 65వ వార్డులో ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఇది ఎగ్జాంపుల్. 65వ వార్డులోనూ దాదాపు 32 ఫ్లాట్లు. అలాగే ఐటీ దగ్గర ఉన్నటువంటి ప్రియదర్శ కాలనీ కాలువ గడ్డ మొత్తం గడ్డ పక్కనే. అలాగే వికాస్ నగరం దాదాపు 500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అనేటువంటిది ఇక్కడ భూములు అమ్ముకుంటున్నారన్నది మీరు చెప్పింది కాదు. మీ తెలుగుదేశం అధ్యక్షులు రెట్టి వాస్ చెప్పాడు, ప్రెస్లో చెప్పారు. అటువంటి కార్పొరేటర్ మొత్తం అంతా అవినీతి పరుస్తున్నారని చెప్పారు. ఈరోజు ఆ అవినీతిలో మీరు కూడా భాగస్వాములు అయ్యారా లేదా? అదే అవినీతిలో మీరు భాగస్వాములు అయ్యారా లేదా మీరు ప్రజలకు చెప్పండి. అలాగే కుర్మానపాలెంలో, అలాగే ఇక్కడ ఉన్న శైలానగర్లో, ఈరోజు గాజువాకలో ఉన్నటువంటి పారంబోకుల భూముల మీద మీ కన్ను పడిందా లేదా? ఒక పక్క నుంచి చిన్న నాయకులు అందరూ కూడా మీరు స్వేచ్ఛగా వదిలేసి ఆ భూముల మీద మీరు విలువతాండ చేస్తూ ఉన్నారు.
పెద్ద నాయకులు ఒక భూము కబ్జా చేస్తే చిన్న నాయకులు ఒకటి. కార్పొరేటర్ సంస్థలకు రూపాయికి 99 పైసలకి పెద్దవాళ్ళు దానదత్తం చేస్తే పెద్ద ఆస్తుల్ని చిన్న వాళ్ళందరూ ఈ భూములు ఆక్యుపై చేసి వీళ్ళు పెడతారు. ఆన్లైన్ లో నియంత్రణ లేకుండా జరుగుతున్న మందుల విక్రయాలు, భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు, ఫార్మసీలు బంద్ పాటించాయి. గాజువాక్ లో కెమిస్టులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు గాజువాక స్టీల్ సిటీ కెమిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా కొత్త గాజువాక బీసీ రోడ్ నుంచి పాత గాజువాక కూడలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు డివిఎన్ రాసు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ మందుల విక్రయాలు పూర్తిగా చట్టవిరుద్ధమని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జిఎస్ఆర్ 817 నోటిఫికేషన్ కు విరుద్ధంగా ఆన్లైన్ ఫార్మసీలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేసి మందుల విక్రయాలకు కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో తీసుకొచ్చిన జిఎస్ఆర్ 220 నోటిఫికేషన్ కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లను ఇస్తున్న భారీ డిస్కౌంట్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, కెమిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్లోగన్ ఏమన్నదా? స్లోగన్ సంఘీభావం తెలియజేస్తానండి. వాళ్ళ మెడికల్ షాప్ రిప్రజెంటేటివ్లు కూడా సంఘీభావం తెలియజేస్తారండి. అందరి సమస్య జీవో ఆసరా తీసుకొని అధిక డిస్కౌంట్లు ఆపరేట్ చేసి పేషెంట్ని ట్రాప్ చేస్తున్నారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని చెప్పి పలుమార్లు మేము విన్నవించాం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ జీవో రద్దు ఇంతవరకు జరగలేదు కాబట్టి తప్పని పరిస్థితిలో ఒకరోజు స్ట్రైక్ మేము చేయాల్సి వచ్చిందండి. సో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జీవో రద్దు చేయాలి. అనధికారమైన డిస్కౌంట్లు, ఎక్కడా లేని డిస్కౌంట్లు, ఎక్కడా రాని డిస్కౌంట్లు ఎలా ఆపరేట్ చేస్తుందో ఎంక్వైరీ చేయమని మేము గట్టిగా కోరుతున్నాం. మా ఉద్దేశంలో ఏంటంటే ప్రతి మెడిసిన్ మీ ఎదురుగా ఉన్న రీటైల్ షాప్లో కొనుక్కుంటే మీకు న్యాయమైన డిస్కౌంట్ ఇస్తారు, ఎలా వాడాలో సూచనలు ఇస్తారు. ఒకవేళ మెడిసిన్ డాక్టర్ గారిని ఆపమని చెప్తే అది వెనక్కి తిరిగి మళ్ళీ ఇంకో వేరే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. మీ నైబర్గా ఉన్న రీటైల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి పేషెంట్తోనూ ఉందండి. రేపన్న నాడు ఆ దగ్గరున్న రీటైల్ కానీ తీసేసి వాళ్ళు మా మనుగడలో లేరు అనుకోండి, వీళ్ళంతా ఆడిందాట పాడిందాట పాట అయిపోతుంది. ఆన్లైన్ వ్యవస్థ ద్వారా వచ్చింది. ఆ ఉద్దేశంతో అది అరికట్టి న్యాయంగా లైఫ్ సాగిస్తున్న మీ దగ్గర ఉన్న రీటైల్ కెమిస్ట్ని ప్రోత్సహించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. నా పేరు దుర్గారావు అండి, విశాఖపట్నం సిటీ కెమిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. వైజాగ్లో 1400 ఉన్నాయండి మంది. అపోలో మాత్రం వాళ్ళు కొన్ని 50% వరకు వాళ్ళు ఓపెన్ చేసుకోమన్నారు. మెడ్ ప్లస్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి కలవలేదు. 40% 50% మెడిసిన్ ఇస్తుంది కదా. ఇప్పుడు మీరు అమ్మే మెడిసిన్కి వాళ్ళు అమ్మే మెడిసిన్కి తేడా ఉంటుంది కదా? చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు దీపావళి సామాన్ చూశారు కదండి. ఎంఆర్పి ఎంత వేస్తాడు, దాని మీద 80% డిస్కౌంట్ అని ఇస్తాడు. ఎలా ఇస్తాడండి? ఎంఆర్పి ఇప్పుడు 1000 రూపాయలు వేసి 80% అంటే 200 రూపాయలు. మన మార్కెట్లో అంతకన్నా తక్కువ రేటుగా మీ దగ్గర ఉన్న నైబర్ని అడగండి. వాడు ఏంటి ఈ ఐటమ్ ఇంత రేటుకి ఇస్తున్నాడు, నువ్వు అలాంటి ఐటమ్ నాకు అంతకన్నా తక్కువ ఇవ్వగలగా. రేపు పొద్దున్న జవాబుదారీతనం మా రీటైలర్ దగ్గర ఉంటుంది. కారణం ఏంటంటే మా రీటైలర్ దఫాలుగా డ్రగ్ డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి పర్చేజ్ ఎక్కడి నుంచి చేస్తున్నాడు, సోర్స్ ఏంటి, కరెక్ట్గా వస్తుందా లేదా, ఇవన్నీ వెరిఫై చేసి సర్టిఫికేషన్ లాగా అవుతుంది. అదే బయట ఉన్న అవుట్లే ఈ ఫార్మసీ దగ్గర అటువంటివి ఏమి జరగవండి. తెలియదు కూడా వాళ్ళకి, కన్సూమర్కి ఇవేమి ఐడియా లేదు. ఇవన్నీ అవేర్నెస్ తేవాలనే మేము ఒకరోజు బంద్ చేసి వాళ్ళ దృష్టికి తేవాలని, మీ మీడియా ద్వారా దృష్టికి తేవాలని కోరుకుంటున్నామండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నవాడు వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ కూడా ఇదే తరహాలో కదా చెకింగ్ చేయాలి. వాళ్ళు కరెక్టేనండి, వాళ్ళు వెరిఫై చేస్తారండి. వెరిఫై చేసినప్పుడు వాళ్ళు సోర్స్ తీసుకుంటారు. మేము ఈ మెడ్ ప్లస్ వాళ్ళది తప్పుడు మెడిసిన్స్ అని ఎక్కడ మేము అంటలేదు. వాళ్ళు చేసే పని ఏంటంటే హయ్యర్ ఎంఆర్పీలు ముద్రిస్తున్నారు.
అదేదో వాళ్ళే న్యాయమైన ఇప్పుడు 80% తగ్గించి న్యాయంగా ముద్రించమనండి. ప్రజలను తప్పుదారి ఎందుకు పట్టించాలి 80% 70% అని? న్యాయంగా ఇప్పుడు ఎంతకు వస్తుంది ఆ రేటే వేయమనండి. మేమే వాళ్ళని ప్రొటెస్ట్ చేయట్లేదే. అంటే మిస్లీడ్ చేయొద్దు, పబ్లిక్ని మిస్లీడ్ చేసి పబ్లిక్ని ట్రాప్ చేసి డిస్కౌంట్ అని ఎర చూపించొద్దని అంటున్నాం. న్యాయంగా ఎంతకెళ్ళాలి అంత డిస్కౌంట్ ఇవ్వండి, చెయ్యండి. వ్యాపారం తప్పులేదు, వ్యాపారంలో పోటీతత్వం ఉన్నది వెల్కమ్. కానీ అన్రీజనబుల్గా చేయొద్దని, తప్పుదో పట్టించొద్దని కోరుకుంటున్నాం. ఈ ఫార్మసీ వల్ల ఏంటంటే వాడు సోర్స్ మనకు తెలియదండి. ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టారనుకోండి, ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది కూడా పేషెంట్ ఉండదండి. పేషెంట్ పని ఏంటి? ఆర్డర్ ఆన్లైన్లో పెట్టడం, డబ్బులు కట్టడమే. డబ్బులు కట్టేస్తే ఇంకా ఎంత అయిపోయింది. ఆడు వైజాగ్ నుంచే ఇస్తాడని గ్యారంటీ లేదండి. వాడు అస్సాం నుంచి ఇవ్వచ్చు, శ్రీనగర్ నుంచి ఇవ్వచ్చు, పంజాబ్ నుంచి రావచ్చు. ఆ మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు ఆనవాళ్ళు ఉండదండి. దానికి ఇంకోటి ముఖ్యం ఏంటంటే నకిలీ అండి. ఇప్పుడు అందులో స్పూరియస్ అంటాం మేము సాధారణంగా స్పూరియస్ అంటాం. ఆన్లైన్లోని స్పూరియస్ మెడిసిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మీరు ప్రతి న్యూస్ ఛానల్స్లో ప్రీవియస్గా మీరు చూసిన నకిలీ మందులు అన్నది నార్త్లో ఎక్కువ మనకి జరుగుతూ ఉంటుంది. సో ఈ నకిలీ మందులు అన్నది ఎలా వస్తుందంటే ప్రతి డూప్లికేట్ అంటే మెడిసిన్ అందులో ఉండొచ్చు, కానీ అక్కడ కంపెనీ వాడు తయారు చేయకుండా వాడు వేరేగా తయారు చేసి పంపిస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంటోసిడో మన డోలో ఉందనుకోండి, వాడు కంపెనీ వాడు ఇక్కడైతే మా డ్రగ్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసి పర్చేస్ డీటెయిల్స్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ ద్వారా ఆన్లైన్లోని ఆ మెడిసిన్ కంపెనీ వాడు తయారు చేశాడా వేరే వాడు తయారు చేశాడా అన్నది కూడా పట్టుకోలేరండి. దీనివల్ల లోన్ లైసెన్స్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ దృష్టిలో ఉంటుంది. వాళ్ళది ఎక్కడ మనం మెడిసిన్ తప్పు అంటలేదండి, అధిక డిస్కౌంట్ ఇచ్చి ట్రాప్ చేస్తున్నారు, అది తప్పు అంటున్నామండి. ఇప్పుడు సేమ్ వాడి దగ్గర ఉన్నది అనుకోండి, మెడ్ ప్లస్లోని వాడి మెడిసిన్ వాడి దగ్గరే ఉంటుంది. వాడేం చేస్తాడు, ఎసిక్లో పారాసెటమాల్ ఉంది, ఎసిక్లో పారా ఉందనుకోండి, అది సాధారణంగా మామూలుగా బయట కొంటే మనకి ₹2 దొరికిస్తుంది. జనరిక్లో అయితే మనకి రూపాయికే దొరుకుతుంది. జెన్యున్గా జనరిక్లో కొనుక్కోండి, కావాల్సి ఉంటే తప్పు లేదండి. ప్రతి మెడికల్ షాప్లోని జనరిక్ కౌంటర్ కూడా ఉంటుంది. వాడు ఆ ప్రైస్ తప్పకుండా ఇస్తాడు. వీడు మెడ్ ప్లస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సొంత ఎంఆర్పీ వేసుకుంటున్నారు. దాని మీద గవర్నమెంట్ నియంత్రణ లేదండి. ఇప్పుడు ₹1000 ఎంఆర్పీ వేసి మీకు 80% డిస్కౌంట్ ఇస్తున్నాం ట్రాప్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, జనాలు 80% అని చూసుకుంటారు, పబ్లిక్ చూస్తున్నారు తప్పితే అదే మెడిసిన్ పక్కన ఉన్న మెడికల్ షాప్లో ఏ రేటుకు దొరకొచ్చిందన్న ఒక విజ్ఞత కోల్పోతుంది. పీడీ కంపెనీ వాళ్ళందరూ రెగ్యులర్గా లైసెన్స్ తీసుకుంటున్నారు, డ్రగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఉంది. అక్కడ మెడిసిన్స్ అన్ని తప్పని ఎక్కడా లేదండి. మాకు అందులో ఏం తప్పు జరగట్లేదండి. ఆ మెడిసిన్స్ మా ద్వారా కూడా వాళ్ళు అమ్ముతున్నారండి. వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ చేసుకుంటారు. అది మార్కెటింగ్లోకి వస్తుంది. సో అది ఎక్కడ మనం తప్పని అంటలేదు. మెడిసిన్ జెన్యునే, అందులో ఎటువంటి దోషం లేదు. మెడ్ ప్లస్లో మెడిసిన్ కూడా జెన్యునే, అందులో దోషం లేదు. ఎంఆర్పీ అనేది రాంగ్గా చూపిస్తున్నారు, అది అరకట్టమంటాం. విశాఖపట్నంలోని వన్ టౌన్ లో గల ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో వైజాగ్ ఫుట్బాల్ అలయన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో సీనియర్ లెజెండరీ ఫుట్బాలర్ కీర్తిశేషులు కొండలరావు 3వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకార్థం ఈ రోజు క్రీడా ప్రాంగణంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపులో శిక్షణ పొందుతున్న సుమారు 200 మంది బాలబాలికలకు మాజీ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ జీవి రామచంద్రరావు చేతుల మీదుగా పౌష్టికాహారాన్ని, గుడ్లు, ఫ్రూటీ, బ్రెడ్, అరటిపండ్లు పంపిణీ చేశారు. చిన్నారులు క్రీడల్లో రాణించాలంటే క్రమశిక్షణతో పాటు మంచి డైట్ కూడా అవసరమని ఈ సందర్భంగా రామచంద్రరావు పేర్కొన్నారు. కొండలరావు ఫుట్బాల్ క్రీడకు చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ పోలీస్ కృష్ణ బెల్దార్, VDFA ఆఫీషియల్స్ ఆర్వి త్రినాథరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సన్నీరావు, ట్రెజరర్ SG రామకృష్ణ, సత్యారావు, వల్లి, నాని, గిరి తదితరులు పాల్గొన్నారు. మేము తలపెట్టిన కార్యక్రమం ఈ చిన్నపిల్లలకి ఏదైతే అండర్ 14, అండర్ 15, అండర్ 12, అండర్ 10 ప్రోగ్రాంలో ముఖ్యంగా ఈరోజు మేము తలపెట్టిన కార్యక్రమం ఏమనగా మా సీనియర్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయరు, మాకు అందరికీ గాడ్ ఫాదర్ లాగా ఇన్స్పిరేషన్గా ఉన్న కొండలరావు గారి వర్ధంతి సందర్భంగా 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పిల్లలకి మేము సమ్మర్ క్యాంప్ అన్ని గ్రూపుల నుండి వస్తున్న అన్ని ఏరియాల నుండి వచ్చిన సమ్మర్ క్యాంప్ పిల్లలకి ఒక టోర్నమెంట్ జరపడం కోసం ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరపడం కోసం మేము నిర్ణయించుకొని ఈ ప్రోగ్రాం ఇక్కడ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మాకు సహకారాలు అందిస్తున్న డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కోటగిరి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మీ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిపిస్తుంది. ఇప్పుడు వరకు చాలా ఫుట్బాల్ టోర్నమెంట్స్, ఈ ఏజ్ గ్రూప్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ చాలా జరిపాము. APFA స్పాన్సర్షిప్ కానీ APFA సహకారాల వల్ల ముఖ్యంగా ఎందుకని 10 పదాలు మేము చెప్పుకోవాల్సి వస్తుంది. కోటగిరి శ్రీధర్ గారి ఆదేశాలు, గైడ్ లైన్స్, ఆయన విజన్ మాకు చాలా తోడ్పడుతుంది. ఆయన చెప్పిన విధంగా ఏదైతే గ్రాస్ రూట్ ఫుట్బాల్ ఉందో, ఏదైతే ఈ చిన్నపిల్లల ఫుట్బాల్ ఉందో, వాళ్ళకి ఈ ఏజ్ నుండి కూడా ఫుట్బాల్ మనం నేర్పితే వాళ్ళు
భవిష్యత్తులో మంచి ఫుట్బాలర్స్గా తయారవుతారని చెప్పి 10 ఇయర్స్ 12 ఇయర్స్ 14 15 ఇయర్స్ వరకు ఈ గ్రాస్ రూట్ ఫుట్బాల్ని ఆయనకి నివ్యా నుండి టైఅప్ చేసుకొని నివ్యా స్పాన్సర్గా తీసుకొని అన్ని డిస్ట్రిక్ట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి గ్రౌండ్లో కూడా ఈ ఫుట్బాల్ నడాలనే ఉద్దేశంతో మాకు ఆయన పిలిపివ్వడంతో శ్రీధర్ గారి ఆదేశాల మేరకు మేము జరుపుతున్నాం. అలాగే మాకు డిస్ట్రిక్ట్లో సహకారం అందిస్తున్న డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ చంద్రబాబు గారికి కూడా మా గ్రాస్ రూట్ ఆంధ్రప్రదేశ్ గ్రాస్ రూట్ అండ్ డిఎఫ్ఏ సభ్యుల తరఫున మేమైతే ఆర్గనైజ్ చేసిన కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఆల్మోస్ట్ ఈరోజు 100 నుండి 150 మంది పిల్లల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుకి స్కూల్స్ కానీ అలాగే అకాడమీ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైతే పిల్లలు ఉన్న ప్రతి గ్రౌండ్లో ప్రతి వీధిలో కూడా ఈ కార్యక్రమం చేయాలని మేము సంకల్పించుకున్నాం. దానికి తగ్గట్టు మాకు కూడా ఒక టీం ఉంది. ఆ టీంలో ముఖ్యులుగా ఈ మధ్యకాలంలో మాకు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నుండి ఆయన అద్భుతమైన కోర్సులు డి లైసెన్స్ కానీ సి లైసెన్స్ కానీ అలాగే ముందు NIS కానీ అలాగే ముందు చాలామంది పిల్లలని కోచింగ్ ఇచ్చి ఆయన ఆధ్వర్యంలో డెవలప్ చేసిన శేషమోహన్ గారు కూడా ఈరోజు మాకు ఈ కార్యక్రమంలో మాకు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఆయన సహకారాలు ముందు జరగాలని కోరుకుంటూ అలాగే మాకు ఈ కార్యక్రమంలో ప్రతి స్టెప్ ముందుకు వెళ్తున్నామంటే మోహన్ కుమార్ గారు మా సీనియర్ ఇప్పుడు ఆయన డి లైసెన్స్ కోర్స్ చేసుకొని సీనియర్ ఫుట్బాలర్ ఇంటర్ యూనివర్సిటీ నేషనల్ ఫుట్బాల్ ప్లేయరు ఆయన సహసహకారం రిటైర్డ్ ఆయన స్పోర్ట్లో ఆఫీసర్గా రిటైర్ అయ్యాక ఆయన సహసహకారం మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఈరోజు ముందుకు వెళ్ళడానికి. అలాగే మాకు డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ మెంబర్స్ ఆర్గనైజ్ సెక్రటరీ త్రినాథ్ బాబు కానీ అలాగే మా ట్రెజరర్ సన్నీ గారు కానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ముందుకు జరుపుకెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని మేము కోరుకుంటూ మా ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ శ్రీధర్ గారి సపోర్ట్ ఇంకా మాకు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలోకి మాకు చేయడానికి పిల్లలు డెవలప్ చేయడానికి వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ ఆలోచనలు బాగుండాలని చెప్పి కార్యక్రమం మొదలెడతాం. ఆ ఫుట్బాల్ ఎట్ ద సేమ్ టైం ఇండియన్ ఫుట్బాల్ కూడా ఎక్కడో మంచి మిగతా కంట్రీలాగే ఉన్నతమైన పొజిషన్లో ఉండాలని చెప్పి కార్యక్రమం జరుగుతూ ఈ కార్యక్రమాలకి మాకు ఈ ప్రోగ్రామ్స్ కానీ ఫుట్బాల్కి కానీ ఏదైతే మేము చేయాలనుకున్న కార్యక్రమాలకి మాకున్న ఈ లోకల్లో ఉన్న ఏవైనా కంపెనీస్ డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే GVMC కానీ లేదంటే స్టేట్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ కూడా ప్రోత్సహించి మాకు గ్రౌండ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఫైనాన్షియల్గా మాకు ఆదుకుంటారని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేసిన వారికి మేము చాలా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.